ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మీదన చిన్నపాటి దాడులతో అంటే ఓ 100 మంది సైన్యం వస్తే ఆ సైన్యానికి సంబంధించినటువంటి వాహనాన్ని ఒకటి ధ్వంసం చేయడం. అదిగో మేము ఇన్ని ధ్వంసం చేసేసాం, అయిపోయింది అవతల వాళ్ళ పని. లేకపోతే కనుక వాళ్ళు వస్తున్నటువంటి మార్గంలో బాంబులు పెట్టేసి అదిగో వాళ్ళు వస్తుండగానే మేము లేపేసాం చూసేసారు. ఇట్లాగా ఓ పక్కన హమాస్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడే చెప్పాడు తాము చాలా నష్టపోయామని. ఇంతవరకు అసలు ఎవరికైనా తెలిసింది అది? పాలస్తీనా ప్రజలు చనిపోయారు అనుకున్నారు, కానీ పాలస్తీనా ప్రజల పేరుతో హమాస్ తీవ్రవాదులు ఎక్కువ మంది చచ్చిపోయారు అన్నటువంటి విషయం నేనే చాలాసార్లు ప్రస్తావించి ఇప్పుడు అది ఓపెన్ అప్ అయిపోయింది. రెండో పక్కన వచ్చేటప్పటికి ఇక మరి డిసప్పాయింట్ అయిపోతారు, మానసికంగా ఇబ్బంది పడతారు కదా, అట్లాంటి వాళ్ళని దారిలో పెట్టుకునేందుకోసం ఇప్పుడు 4 జీబులు తగలబెట్టాం, అదిగో మేము ఇన్ని తగలబెట్టాం, ఓ బిల్డింగ్ తగలబెట్టాం, మేము తగలబెట్టాం చూసారా. ఈ టైపులో సోషల్ మీడియా ద్వారా వాళ్ళ వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రచారం చేసుకుంటూ కొత్త రిక్రూట్మెంట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు హమాస్.